హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ అండ్ వనిత కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మన వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు చూపించే రెసిపీస్ అన్నీ కూడా హెల్దీ వర్షన్ అండి. ఎయిర్ ఫ్రైయర్ రెసిపీ ఉంటుంది, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ ఇంకా కరివేపాకు పొడి కూడా చేయబోతున్నాం మనము. సో ఇవన్నీ చేయాలనుకుంటున్నాను ఈరోజు నేను. సో డే అయితే కంటిన్యూ చేద్దాము. ఇక్కడైతే ప్లాన్స్ అన్నీ చూసుకుంటున్నాము. సో వీఆర్ గోయింగ్ టు రాజస్థాన్ యాక్చువల్గా. సో హస్బెండ్కి అప్పుడే పోస్టింగ్ వచ్చింది, కాకపోతే ఇప్పుడు బేబీ డెలివరీ అవి ఇవి అని చెప్పేసి మేము గ్యాప్ ఇచ్చాము. బట్ ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము కాబట్టి ఒక 1 month వరకు అక్కడ ట్రిప్ వేద్దామని చూస్తున్నాము. సో ఒక 1 month అక్కడ ఉందాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం కరివేపాకు పొడి అవన్నీ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. దానికోసం అయితే ఫస్ట్ రోజు పోహా చేద్దాం అనుకొని సింపుల్గా అయిపోతుంది, ప్లస్ హెల్దీ కూడా. కాబట్టి ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ ప్యాన్లో పల్లీలు, ఆవాలు, ఇంకా జీలకర్ర అవన్నీ వేసేసి వేపుతున్నాను. వేపిన తర్వాత అందులోకి మినపప్పు ఇంకా పచ్చిమిర్చి అవి కూడా వేసేసి వేపేసి మంచిగా వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు ఎక్కువనే పడుతుంది కదా ఇందులో, ఎందుకంటే కొంచెం పోహాకి కలర్ వస్తేనే కొంచెం తినాలనిపిస్తుంది. అండ్ పోహాలో ఇంకోటి ఏంటంటే మెయిన్ వెజిటేబుల్స్ మంచిగా వేసుకోవాలి, లేకపోతే తినలేము. అండ్ పోహా కొంచెం తక్కువ ఉండి వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే మంచిది, అలా అయితే ఎక్కువ తినగలుగుతాం. నేను ఇది సెకండ్ టైం పోహా చేస్తున్నాను. బట్ లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం మంచిగా అయింది. బట్ స్టిల్ నేను కూడా ఇంకా కొంచెం పోహా ఎక్కువగానే వేసేసాను. ఇది అంచనా అంత ఐడియా రావట్లేదంటండి, కొంచెం అటు ఇటుగానే ఉంది. ఒక్కొక్క పోహా ఒక్కొక్కలా ఉంది. లాస్ట్ టైం వేరే షాప్లో తెచ్చింది ఒకలా ఉంది, మొన్న నేషనల్ స్మార్ట్లో తెచ్చింది ఇంకొకలా ఉందన్నమాట. సో డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ అన్ని పనులు మళ్ళీ అన్ని తీసినాయి, అన్ని క్లీన్ చేసుకోవడం అవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకా క్లీన్ చేసేసుకొని తర్వాత నేను ఇక్కడ మన పోహా ఎక్కడ వచ్చిందో చూద్దాము. కిచెన్ క్లీన్గా ఉంటే ఎవరికి నచ్చదు చెప్పండి? నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎదురుగా ప్లాంట్స్ అవి ఇవి ఉంటే ఇంకా హ్యాపీనెస్. ఇంకా మన పోహా అయితే ఆల్మోస్ట్ మన వెజిటేబుల్స్ అన్నీ మంచిగా వేగిపోయినట్టే. నేనైతే ఆనియన్, క్యారెట్ ఇంకా పొటాటో తీసుకున్నాను. సో అవి వేపేసాను అనమాట. ఇక్కడ నేను శంఖంపూలు లాస్ట్ టైం కలెక్ట్ చేశాను కదండి, అవి ఇలా నేను ఎయిర్ డ్రైకి పెట్టేస్తున్నాను. జస్ట్ మామూలుగా ఎయిర్ ఫ్రైయర్ మీద ఇలా క్లాత్ ఎలాగైనా ఉంటుంది కదా, దాని మీద పెట్టేశాను అనమాట. పెట్టేస్తే అవి ఈవినింగ్ వరకు మంచిగా ఎండిపోతాయి. మరీ ఎండకి పెట్టకుండా కానీ మీరు మరింత నీడకు పెట్టుకోకుండా ఉండాలనుకుంటే డైరెక్ట్ ఎండకు పెట్టకండి, జస్ట్ నీడకు పెడితే సరిపోతుంది. షెమీ షేడ్లో పెడితే బెటర్. మన పోహా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నేను ఇంకా మా హస్బెండ్కి అందరం తినేద్దామని ఇంకా డైనింగ్ టేబుల్ పెట్టేసుకున్నాము, తినేస్తున్నాము. ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ ఈ మధ్య ఎర్లీగానే అయిపోతుంది, ఆల్మోస్ట్ 8:30 వరకు అయిపోతుంది అనమాట. మొన్నడాక బాగా లేట్ అయిపోయింది, 10 వరకు అట్లా అయిందనమాట. బట్ ఇప్పుడు అట్లా లేట్ చేయట్లేదు. బ్రెస్ట్ ఫీడింగ్లో ఉంటాను కాబట్టి నాకు కూడా ఆకలి త్వరగానే వేస్తుంది. ఇంకా ఇక్కడ నేను కరివేపాకు పొడి చేద్దాం అనుకున్నాను, చెప్పాను కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను కరివేపాకు అన్ని తీసేసుకొని మంచిగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ డ్రైన్ అయిపోయే వరకు కొంచెం ఉంచేసి స్ట్రైనర్ మీద ఇక్కడ నేను ప్లాస్టిక్ కవర్ వేస్తున్నాను, టీవీ యూనిట్ మీద వేసేసి అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం ఈవినింగ్ వరకు డ్రై అయిపోతుంది కదండి. మరి అసలు ఎండకే వేయకూడదు, నీడకే వేయాలి కాబట్టి అలా అనమాట. ఇంక ఇక్కడ మనది అయితే ఎండిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా తీసి సైడ్కి పెట్టేసుకుంటున్నా. అది కూడా ఎందుకు అంటే కొంచెం అక్కడికి వెళ్ళాక టీ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది కదండి. అందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, హెల్త్ బెనిఫిట్స్ శంఖం పూలలో. అవి మనకు కూడా ఈ మధ్య తెలుస్తున్నాయి, బట్ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి. ఇక్కడైతే మేము ఆఫ్టర్నూన్ కూడా కాదు, లంచ్ అయిపోయింది యాక్చువల్గా. ఈవినింగ్ కొంచెం ఏమైనా తినాలనిపించింది, అందుకని ఎగ్ పఫ్ తయారు చేస్తున్నాను నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో, హెల్తీ వర్జన్. అంత ఆయిల్ ఏం నేను వేయట్లేదు, అందుకని ఇక్కడ ఫస్టే నేను ఆనియన్స్ అవన్నీ తీసుకొని చాప్ చేసుకొని నేను అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ క్యారెట్ కూడా యాడ్ చేశానండి నేను. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి యాడ్ చేసుకుంటున్నాను. సింపుల్గా అండి ఫీలింగ్ అయితే మనకి. అండ్ నేను ముందే పిండి కూడా తడిపి పెట్టేసుకున్నాను కాబట్టి అది ఒక 20-30 minutes నానాలి కదా, అందుకని తడిపి పెట్టేసుకుని ఇక్కడ కర్రీ వేసుకున్నాను. ఎగ్స్ కూడా సైడ్కి బాయిల్ పెట్టేశాను నేను. అండ్ ఇక్కడ మన పిండి కూడా ఆల్మోస్ట్ మానిపోయింది. ఇక్కడ నేను కొంచెం మసాజ్ చేసి ఎంత లాంగ్గా నేను స్ప్రెడ్ చేశానంటే, ఓ మై గాడ్, మొత్తం కౌంటర్ మొత్తం ఫుల్ అయిపోయింది, అంత లాంగ్గా నేను స్ప్రెడ్ చేసిన. ఇది ఓవల్ షేప్లో స్ప్రెడ్ చేసుకుంటేనే బెటర్ కొంచెం. నేను కూడా చేయడం ఎక్కువ ఫస్ట్ టైమే, బట్ మంచిగానే వచ్చిందండి ఎయిర్ ఫ్రైయర్లో. కాకపోతే చిన్న మిస్టేక్స్, ఇట్స్ నార్మల్. సెకండ్ టైం మనము దాన్ని రిపేర్ చేసుకుంటూ వేసుకోవచ్చు కదా, అందుకని మనం ఎప్పుడైనా ట్రై చేస్తేనే కదండి నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం, అలా అనమాట. ఇంకా నేను స్ప్రెడ్ చేస్తూనే వెళ్తున్నాను కౌంటర్ మీద అన్లిమిటెడ్గా. అసలు హస్బెండ్ ఇంకా నేను ఇలా చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు.
ఇంకా మా హస్బెండ్ పక్కన నుంచి ఇంకా స్ప్రెడ్ చేయి అంటున్నారు. సో అలా ఇలా ఫన్ టైం ఉంటే హస్బెండ్తో అదొక హ్యాపీనెస్ వేరు. ఇంక ఇలా టైం పాస్ చేసుకుంటూ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఇలా మొత్తం గడిపేసామన్నమాట మేము. నేను లేయర్ బై లేయర్ అట్లా వేయట్లేదు, ఒకటే లేయర్ చేస్తున్నాను, అందుకనే ఇంత పొడుగ్గా స్ప్రెడ్ చేశానమాట. హోల్గా మనం పొడుగ్గా స్ప్రెడ్ చేసుకుంటాం కదా, దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి బట్టర్ అవన్నీ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఉండదు కదా, అందుకని మీకు ఇలా నేను చూపిస్తున్నాను. లాస్ట్ టైం నేను చేసింది స్ప్రింగ్ రోల్స్ రెసిపీ, అది వేరు, బట్ ఇది టోటలీ డిఫరెంట్. బట్ సేమ్ మెటీరియల్ కాబట్టి స్ట్రెచ్ అవుతుంది కదండి మైదా, సో దాన్ని బట్టి చెప్తున్నాను మీకు నేను. ఇంకా ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇంకా స్ట్రైట్ లైన్స్ ఇక మా హస్బెండ్ కోస్తున్నారనమాట. ఇక్కడ మంచిగా ఇంకా నేను స్క్వేర్స్లో కూడా కోసేసుకుంటున్నాను. ఇట్లా తీసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే లేయర్ బై లేయర్ మనకు క్లియర్గా ఉంటుంది, అంత స్ట్రెస్ ఉండదు అనమాట. ఇంక ఇక్కడ మేము సపరేట్ చేస్తున్నాము, ఎక్కడికక్కడ పార్టిషన్స్గా డివైడ్ చేసుకొని తర్వాత దీని మీద ఆయిల్ ఇంకా పొడి పిండి చల్లుకుంటూ ఒకటి మీద ఒకటి వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ సపరేట్ వేసుకొని తర్వాత ఆ పని చేద్దామని చెప్పి ఇక్కడ చేస్తున్నాను. దానికి సపరేట్ వేస్తే క్వాంటిటీ సరిపోయినాయండి, 4 పీసెస్కి కరెక్ట్గానే వచ్చింది. 1-1.5 కప్ నేను పిండి తీసుకున్నాను, నాకైతే పర్ఫెక్ట్గానే సరిపోయింది. నాకు ఆ క్వాంటిటీతో నాకు 4 పఫ్ వర్క్ వచ్చాయి, సో సరిపోతుంది మా ఫ్యామిలీకి, మా 4 మెంబర్స్కి అవి సరిపోతాయి అన్నమాట. మా హయాన్ ఇంకా పెద్దగా అయితే చూడాలి, ఇంకా 5 క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట. ఇక్కడైతే ఇంకా నేను ఫిల్లింగ్ పెట్టేస్తున్నానండి, ఫిల్లింగ్ పెట్టేసి మీదకెళ్ళి ఎగ్ పఫ్ పెట్టేసి మంచిగా కవర్ చేసుకుంటే సరిపోతుంది. నా పిండి కొంచెం డ్రై అయింది, మీరు కొంచెం డ్రైగా కలుపుకోకండి. అండ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, మైదా ఎట్లయినా మనకి కావాల్సినట్టు అడ్జస్ట్ అవుతుంది కాబట్టి మనం అంతా సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మీదకెళ్ళి గట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది, అది అతుక్కుపోతుంది అనమాట. ఇంకా నేను మిగతా ఫిల్లింగ్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీదకెళ్ళి మళ్ళీ ఆయిల్తో గ్రీస్ చేసి ఇంకా మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాము. నేను ఎప్పుడు ఏ వంట చేసినా మ్యాక్సీ అక్కడ కిచెన్ డోర్ దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది, నాకు ఎప్పుడు వేస్తుంది అని. బట్ నేను ఎప్పుడు వేయను కదా, ఎందుకంటే మైదా కుక్కలకి హెల్దీ కాదు, డాగ్స్కి ఇట్స్ నాట్ హెల్దీ. ఎందుకంటే వాటి కింద మన పాదాలు ఎలాగో వాటి పాదాలు కూడా అలాగే పలుగుతాయి అన్నమాట మైదా పెట్టడం వల్ల. సో అవాయిడ్ చేయండి బిస్కెట్స్ అవి కూడా వేయడం స్ట్రీట్ డాగ్స్కి అన్నిటికీ. అండ్ ఇక్కడ మన ఎగ్ పఫ్ కూడా రెడీ అయిపోయినాయి. నేను 180 degreesలో సమోసా మోడ్లో పెట్టిన, యాక్చువల్గా 180 degrees 10-15 minutes పెట్టి మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటే సరిపోయిందనమాట. కొంచెం పలచగా చేసుకోవాలి, ఇంకా పలచగా చేసుకోవాలి. మేమంతా స్ప్రెడ్ చేసినా కానీ ఇంకా కొంచెం అన్న కొట్టిండా మన కర్రీ లీవ్స్ అంతా కూడా డ్రై అయిపోయినాయి. సో నేను ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాను ఈవినింగ్. నేనైతే ఇక్కడ ప్యాన్ నాన్ స్టిక్ తీసుకున్నానండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. మీకు ముందు చూపిస్తాను ఎందుకు ఈజీయో. ఇక నేను ఓన్లీ 1 tablespoon ఆయిలే తీసుకున్నాను. అండ్ ఇక నేను కరివేపాకు కూడా ఫస్ట్ యాడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనం నీట్గా డ్రై చేసుకోవాలి ఆయిల్లోనే, కాబట్టి మంచిగా వేపుకోవాలన్నమాట. ఎందుకంటే నాన్ స్టిక్లో వేపుకోవడం ఎంత బెనిఫిట్ ఏంటంటే ఆయిల్ తక్కువ తీసుకుంటుంది, ప్లస్ ఏంటంటే మనకి కరివేపాకు ఎలాగైనా క్రిస్పీగా కావాలి కాబట్టి నాన్ స్టిక్లో ఇంకా మంచిగా క్రిస్పీ అవుతుంది కంపేర్ టు అల్యూమినియం ఆర్ స్టీల్. అవి అడుగంటేయడం కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, హీట్ ఎక్కువ అవడం అది ఇది. మనకి ఇదైతే నో చింత, ఈజీగా అయిపోతుంది కాబట్టి నా ప్రిఫరెన్స్ అయితే నాన్ స్టిక్ ఇస్తాను కొన్ని వాటికి, మిగతా వాటికి స్టీల్ అట్లా నేను ప్రిఫర్ చేస్తానన్నమాట. అండ్ ఇక మనం చూసారా ఎంత నీట్గా ఫ్రై అయిందో, అస్సలు ఇంత కూడా అడగంటలేదు, చాలా మంచిగా వచ్చిందనమాట, మాడిపోలేదు. అండ్ ఇక్కడైతే పచ్చి శనగపప్పు తీసుకున్నాను, 3 tablespoon వరకు తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువగానే ఉంది కరివేపాకు, అందుకని నేను 3 tablespoon తీసుకున్నాను. మీరు తగ్గట్టు తీసుకోండి. ఇది కూడా శనగపప్పు మంచిగా వేయించుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి లోపల వరకు వేగాలి. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. నేను ఇందులో కూడా కొంచెం ఆయిల్ తక్కువగానే తీసుకున్నానండి, మీరు చూసినట్టయితే సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను ఆయిల్, ఫస్ట్ ఎలా తీసుకున్నాను ఇప్పుడు కూడా అలాగే తీసుకున్నాను. అండ్ ఇక్కడ మినపప్పు కూడా వేసేసి మంచిగా ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలి. నేను కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయిస్తున్నాను, ఎందుకంటే ఇది లాంగ్ టైం వరకు ఉండాలి, ప్లస్ మంచిగా వేగాలి, ఇది పొడి కాబట్టి. అండ్ జీరా క్లిప్ మిస్ అయిందంటే నేను జీరా కూడా యాడ్ చేశాను యాక్చువల్గా. జీరా వేసిన తర్వాత అవన్నీ మంచి వేగిన తర్వాత అప్పుడు నేను ఇవి కారం చాలా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి కానీ, సో అందుకని 15 వరకు తీసుకున్నాను ఎండుమిర్చి. కారం తక్కువ ఉంటే మాత్రం 20 వరకు తీసుకోండి, అప్పుడు క్వాంటిటీ సరిపోతుంది. ఇందులో కారం మాత్రం చాలా టూ మచ్ ఉండే అనమాట,
అందుకని నేను 15 తీసుకున్నాను. నెక్స్ట్ మనం చింతపండు యాడ్ చేసుకుంటూ పోతున్నాం. చింతపండు కూడా కొంచెం డ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇంకా లాస్ట్లో మనం నువ్వులు యాడ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసి నువ్వులు వేయండి, ఎందుకంటే అది చిట్పట్లాడతాయి కాబట్టి. ఆ గరంకి సరిపోతుంది. ఆ హాట్ ప్యాన్ ఉంటుంది కదా ఆల్రెడీ, దానికి సరిపోతుంది, మంచిగా వేగిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మనం ఇంకా మిక్సీ జార్లో వేసుకొని రెండింటిని గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం ఇలా వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి మంచిగా మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఐ లైక్ దట్ ఫ్లేవర్, వెల్లుల్లి ఫ్లేవర్. సో ఇంకా నేను ఇక్కడ సాల్ట్ కూడా మీకు తగ్గట్టు నేనైతే 1 to 1.5 స్పూన్ వరకు వేసాను. వేసేసి ఇంకా మంచి మిక్సీ చేసుకోవాలి. మనం మిక్సీ కూడా కొంచెం ట్రిక్కీగానే మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటే ఏంటంటే అది లంప్స్లా ఉండడం కానీ, లేకపోతే దాంట్లోకి వెళ్ళి ఆయిల్ మనం ఏదైతే ఉందో అది రిలీజ్ అయిపోతుంది. అండ్ ప్లస్ సైడ్స్ అంతా అంటేసుకుంటుంది అనమాట. సో అలా కాదు. అండ్ ఇందులో మనం తాలింపు వేపేటప్పుడే అందులోకి మీరు ధనియాలు వేసుకోవచ్చు. నేను ధనియాలు నా దగ్గర లేవు అండ్ నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేశాను మిక్సీలో. మీరు కావాలంటే ఫస్టే యాడ్ చేసుకోవచ్చు అండి. ధనియాలు రా ఉంటే మీరు డైరెక్ట్ వేసేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను పౌడర్ వేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ మిక్సీ అయిపోయిన తర్వాత చూసారా ఎంత మంచిగా మిక్సీ అయిపోయింది. అండ్ నేను డైరెక్ట్ మిక్సీ చేయలేదు, ఆపుకుంటూ సెకండ్స్కి అలా చేస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. 2-3 టైమ్స్ తీస్తూ మిక్స్ చేస్తూ ఉండండి, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే వేడివేడి అన్నంలో మంచిగా అసలు టేస్ట్ చూడడానికి వేసుకున్నాను యాక్చువల్గా నేను. సో అందుకని ఇలా ఇంకా వేడివేడి అన్నంలో మన పొడి వేసుకొని అండ్ మీదికెళ్ళి నెయ్యి వేసుకొని తింటే ఇట్స్ అమేజింగ్ అండి. టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉంది. అసలు మీరు మాత్రం పక్కా ట్రై చేయాలి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ఉంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది నేను సెకండ్ టైం ఇది కరివేపాకు పొడి చేయడం. ఫస్ట్ టైం నేను మునగాకు పొడి చేసిన, అది నేను నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీతో పక్కా నేను షేర్ చేసుకుంటాను. చాలా బాగుందండి. ఇది కూడా హోమ్ మేడ్ గీ అనమాట. సో టేస్ట్ మాత్రం రెండింటితో కలిపితే ఇట్స్ సో గుడ్. ఇవన్నీ రెసిపీస్ మీకు చాలా నచ్చాయి అనుకుంటున్నాను నేను. ఐ మీన్ ఈజీగా మీకు చూపించాలని నేను ట్రై చేస్తాను. అండ్ ఈజీగా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఏంటి అవన్నీ మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటాను. అండ్ ఈ వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే నాకు ముందు కూడా సపోర్ట్ చేస్తారని, అండ్ మీకు ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.